దమ్ము శ్రీజ తన దమ్ము బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. అదే మనకు నవదీప్ గ్రీన్ ఇవ్వకుండా రెడ్ ఇస్తే మన దమ్ము శ్రీజ పరిస్థితి ఏమవుతుండేనో ఏమో, నాకైతే ఊహిస్తేనే భయం అవుతుంది. నేను కూడా స్టార్టింగ్లో ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం ఓవర్గా చేస్తుందేమో అని అనుకున్నా. బట్ యాజ్ పర్ మై ఒపీనియన్ నేను నెగిటివ్గా తీసుకున్నా. ఒక్క 3-4 ఎపిసోడ్లు చూసిన తర్వాత శ్రీజ మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మొత్తం ఎపిసోడ్లు శ్రీజకే ఓటేసిన. మరి బిగ్ బాస్ హౌస్లో నా ఒపీనియన్ మారచ్చు, నేను చూసే విధానం మారచ్చు, ఇంకా వాళ్ళు ఆడే గేమ్ బట్టి నేను ఓట్లు వేస్తా. అలా ఇలా కాకుండా బయాస్డ్గా వేయకుండా ఏ కంటెస్టెంట్ నచ్చితే ఆ కంటెస్టెంట్కి ఓటేస్తూ వీక్లీ నేను ఎవరికి ఓటెత్తున్నా ఏంది అనే దాని గురించి చెప్తా. సో దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకుందాం. మనం చాలా సోది చెప్పుకుందాం. దమ్ము శ్రీజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇంకా మనకు రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పర్ఫామ్ చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి పోయారు. సాఫ్ట్వేర్గా జాబ్ చేసేవాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రాకముందు దాంతోపాటు పార్ట్ టైమ్గా మనకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చేసిరు. తన డేట్ ఆఫ్ బర్త్ 1997, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించారు. మరి బిగ్ బాస్ హౌస్లో పట్టుకుపోయారు. నేనైతే కప్పు కొట్టుకొని రావాలి కామనర్ అని చెప్తా. సో మీరేం చెప్తారు అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శ్రీజ బిగ్ బాస్ హౌస్కి డిజర్వింగా కాదా అనే దాని గురించి కూడా చెప్పండి. ఇలాంటి ముచ్చట్లు షార్ట్ అండ్ స్వీట్లు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.